కళలపై ఆసక్తి ఆయనను శిల్పకళ వైపు నడిపించింది. బంధువులు ఉలితో అద్భుతాలు సృష్టించడాన్ని చూసి తాను ఆ రంగంలో ఎదగాలని తప్పించారు. సృజనకు పదును పెట్టుకుని ఉపాధి మార్గంగా మలుచుకున్నారు. రాతి శిలలపై అందమైన దేవతామూర్తుల విగ్రహాలకు ప్రాణం పోస్తూ మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్న ఒంగోలు యువకుడిపై కథనం. ఉలితో అందమైన దేవతామూర్తుల విగ్రహాలు చెక్కుతున్న ఈయన పేరు దుర్గారావు. ఒంగోలుకు చెందిన ఈ యువకుడు 10వ తరగతి వరకు చదువుకున్నారు. దుర్గారావుకు చిన్నప్పటి నుంచి చిత్రకళపై ఆసక్తి. సరదా కోసం బొమ్మలు గీసేవారు. దీన్ని గమనించిన సమీప బంధువులు శిల్పకళపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించారు. కఠినమైన ఈ వృత్తిని ఉపాధిగా మార్చుకునేవారు చాలా అరుదు. కానీ దుర్గారావు ఈ కళపై ఆసక్తితో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తోన్న తిరుపతి శిల్పకళా క్షేత్రంలో డిప్లొమా పూర్తి చేశారు. శాస్త్రీయంగా శిల్పాన్ని చెక్కడంలో ఉన్న అన్ని మెళకువలు నేర్చుకున్నారు. దేవాలయాల్లో పూజలందుకునే దేవతా విగ్రహాల తయారీలో ప్రావీణ్యం సాధించారు. ఆయన ఉలివేసి చెక్కిన శిల్పాలు ప్రాణం పోసుకున్నంత కళాత్మకంగా దర్శనమిస్తున్నాయి. చిన్నప్పటి నుంచి నాకు ఈ డ్రాయింగ్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండేది. అందుకని ఇంకా నేను దీని గురించి కొంచెం నేర్చుకొని ఈ వర్క్ ఇంకా డెవలప్ చేయాలని చెప్పి నేను తిరుపతి దేవస్థానంలో 4 సంవత్సరాలు డిప్లొమా నేర్చుకొని ఈ శిల్పం అనేది దీని గురించి కొన్ని బుక్స్ థియరీస్ ఉన్నాయండి. ఈ థియరీస్లో ఒక్కొక్క విగ్రహము ఒక్కొక్క తాళాన్ని బట్టి ఏ బొమ్మ ఎంత కొలత ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, ఎంత వెడల్పు ఉండాలి అనేది శిల్పశాస్త్రంలో నిర్ణయించబడింది. వాటి ప్రకారం మేము కొలతలు పెట్టుకొని ఆ విగ్రహాలు అనేది మేము తయారు చేస్తూ ఉంటాం. దేవతా విగ్రహాలు ఏంటంటే మనకి రామాలయాలు, వైష్ణవ ఆలయాలు, శైవ ఆలయాలు, ఈ టెంపుల్స్ రాతితో కూడా మేము దేవాలయాలు నిర్మిస్తాం. టీటీడీలో డిప్లొమా పొందిన వారికి దుర్గారావు ఉపాధి కల్పిస్తున్నారు. తన సొంత గ్రామంలో శిల్పకళాక్షేత్రం ఏర్పాటు చేస్తే తన ఊరికి ఖ్యాతి తేవడంతో పాటు మరికొంతమంది స్థానికులకు ఉపాధి కల్పించవచ్చన్న ఉద్దేశంతో ఒంగోలులోనే క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేటు స్థలం లీజుకు తీసుకుని అక్కడ శిల్పాలు చెక్కుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి దుర్గారావుకు ఆర్డర్లు వస్తుంటాయి. గతంలో శిల్పాలను ఉలి, సుత్తిని మాత్రమే వినియోగించి చెక్కేవారని, కాలక్రమంలో యంత్ర సామాగ్రి, విద్యుత్ పనిముట్లు రావడంతో తమ పని సులువైందని దుర్గారావు చెబుతున్నారు. అందమైన జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలు చెక్కాలంటే ఎంతో ఏకాగ్రత అవసరమంటున్నారు. కోటప్ప కొండతో పాటు తమిళనాడు వెళ్లి కృష్ణశిల తెచ్చి శిల్పాలు చెక్కుతామని, దేవాలయాల్లో ప్రాణప్రతిష్ఠ చేసే విగ్రహాల విషయంలో ఎక్కడా రాజీ పడబోమని అంటున్నారు. అందమైన రూపం వచ్చే వరకు ఎంతో శ్రద్ధగా పనిచేస్తామని చెబుతున్నారు. శిల్పానికి ముఖ్యంగా కృష్ణశిల అంటారు. అంటే కృష్ణ అంటే నల్లని శిల్పం అనమాట. అది ఏ క్వారీలో తయారైనా వచ్చినా కానీ మనకి ఆ శిల్పం నల్లగా ఉంటేనే మనకి ఆ ప్రావీణ్యం. అంటే పూర్వం రోజుల్లో నుంచి కూడా కృష్ణశిల వాడమని శిల్పశాస్త్రాలు చెప్తున్నాయి అన్నమాట. అందుకని ప్రత్యేకంగా కృష్ణశిల మాత్రమే వాడతాం. ఇప్పుడు మనం ఒక్కొక్క విగ్రహం తయారు చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అడుగులు అమ్మవారి లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ అమ్మవారి విగ్రహం చేయడానికి మనకు 10 నుంచి 15 రోజులు 20 రోజులు టైం పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ విగ్రహాల్లో కొన్ని సమపాదకం, కొన్ని నాట్యం అంటే భంగిమలు, వాటిని చేయటమే వీటి ప్రత్యేకత మా శిల్పంలో ఉన్నది. వాటిలో హోల్స్లు ప్రతి ఒక్కటి, చేతికి హోల్స్లు, గోర్లు ప్రతి ఒక్కటి చూపించటమే అదే ఈ శిల్పంలో ఉండే టాలెంట్. అది మైండ్లో ఉండాలి. ఈ వర్క్ అనేది అందరికీ అబ్బదండి. ఒక 10 మందిలో ఒక 2కి 3కి అంతమందికి మాత్రం ఈ టాలెంట్ అనేది ఉంటుంది. కష్టమైన రంగమైనా ఇష్టంతో పనిచేస్తే సంతృప్తిగా ఉంటుందంటున్న దుర్గారావు స్థానిక యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.